ఆర్థిక ఇబ్బందులు, మహిళలతో వివాదాలు మరియు ఉద్యోగ సమస్యలతో ఒక ఉద్యోగి బలి. రేణిగుంట పట్టణం బుగ్గవీధి ప్రాంతంలో నివాసం ఉంటున్న కిల్లి రవి రైల్వే శాఖలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు కిల్లి విష్ణుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిల్లి రవి గత కొంతకాలంగా కుటుంబపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సంబంధిత సమస్యలు మరియు తిరుపతికి చెందిన ఉషారాణి అనే మహిళతో ఏర్పడిన వివాదాల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. రేణిగుంట సిఆర్ఎస్లో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగి కిల్లి రవి అనే అతని యొక్క స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా. అతను 2015లో జాబ్ వచ్చి రేణిగుంటకు పోస్టింగ్ కోసం వచ్చాడు. ఇక్కడే ఉన్న సమయంలో ఒక 4 సంవత్సరాల క్రితము అతనికి తిరుపతికి చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపైన కేసు నమోదు పరిచారు. తర్వాత అతను రిమాండ్ వెళ్ళిపోయిన తర్వాత సిఆర్ఎస్ రైల్వే డిపార్ట్మెంట్ వారు అతనిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ దినం నుంచి ఇప్పటి వరకు అతను మానసికంగా దానిపై మదన పడుతూ ఉండేవాడు. అయితే తన యొక్క ఆర్థిక సమస్యల వలన తన కుటుంబంలో తన తల్లికి అనారోగ్యం బాగలేదు. తన చిన్న తమ్ముడు వెంకటేష్ అనే వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ కారణంగా అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడము, తండ్రికి అనారోగ్యం బాగలేక అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడము, ఇట్లా ఇతనికి మీద సమస్యలు రావడం వలన దాన్ని డైజెస్ట్ చేసుకోలేక తనకు తానే విరక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశంతో ఈ దినము తన రేణిగుంటలో తను ఉంటున్న నివాసంలోనే ఈ ఫ్యాన్ ఉరి వేసుకొనేసి చనిపోయే ముందు తన తమ్ముడైన విష్ణుకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తాడు. ఆ పంపించిన తర్వాత వాళ్ళ తమ్ముడు చూసి ఇమీడియట్లీగా వాళ్ళ కొలీగ్కి చెప్పినప్పుడు వాళ్ళ కొలీగ్కి వెళ్ళి చూడగా అతను అప్పటికే చనిపోయి ఉన్నట్లుగా నిర్ధారించుకోవడం జరిగింది. ఈ విషయం పైన రేణిగుంట పోలీసు వారికి సమాచారం రాగా వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి బాడీని షిఫ్ట్ చేయించేసి వాళ్ళ బంధువుల ద్వారా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు పరచడం జరిగింది. అయితే ఈ యొక్క ఫిర్యాదులో అతను రాసిన సూసైడ్ నోట్లో ఈ యొక్క మరణానికి ఆ యొక్క మహిళ కారణం అనే విధంగా రాసుకుంటూ వచ్చాడు. అయితే ఆమె యొక్క ప్రేరణ అతని యొక్క మరణంలో చావుకు ఎంత మాత్రమో రెస్పాన్సిబిలిటీ ఉందనే దాని మీద మేము విచారణ జరిపి తదుపరి చర్య తీసుకుంటాం.